హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. ఎవరైతే చాక్లెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ చూస్తున్నారు కదా. జెల్లీగా స్మూత్ అండ్ సిల్కీ షైనీ టెక్స్చర్తోనూ ఎంత యమ్మీగా ఉందో. చాక్లెట్తో చేసుకునే ఈ చాక్లెట్ పుడింగ్ అయితే చాలా డెలిషియస్గా ఉంటుంది. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే విధంగా చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. అదే చాక్లెటీ ఫ్లేవర్ మైల్డ్గా కావాలనుకుంటే 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చేసుకునేది అయితే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగానే ఉంటుంది. దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు, బాగా చిక్కటి పాలు తీసుకోవాలి. నెక్స్ట్ 5 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. తర్వాత విస్కర్తో మొత్తం కూడా నీట్గా కలిసిపోయే విధంగా బీట్ చేసుకోవాలి. మనకి కోకో పౌడర్ కొంచెం కలవడానికి టైం పడుతుంది. సో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటే కాసేపటికి మొత్తం కలిసిపోతుంది. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మరొక గిన్నెలో 1/2 కప్పు నీళ్లు పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇది జస్ట్ వాటర్లో మెల్ట్ అయిపోతే చాలన్నమాట. ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకూడదు, గట్టిగా అయిపోతుంది. సో ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే మనం ఇందాక కలిపి పెట్టుకున్న పాలల్లో దీన్ని పోసేసుకోవడమే. నెక్స్ట్ ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ మీద మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్లేవర్ కోసము వెనీలా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనలే, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పాలు కొద్దిగా మరిగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మొత్తం కూడా పాలల్లో కరిగిపోయే విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతుంటే కాసేపటికే మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ అంతా. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనలే. టెక్స్చర్ అనేది మంచి షైనీ టెక్స్చర్ వస్తుందని చెప్పి యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో మొత్తం కలిపేసుకొని మొత్తం మెల్ట్ అయితే చాలండి. దీన్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ మనం చేసుకునేది రిచ్ చాక్లెటీ జెల్లీ అనమాట. సో అందుకనే ఇంత చాక్లెటీ కలర్ కనిపిస్తుంది. మనం వేసుకున్న డార్క్ కాంపౌండ్ కానీ తగ్గించేసుకుంటే మైల్డ్గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1 మినిట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనకి నచ్చిన షేప్స్ ఉన్న మౌల్డ్స్లో పోసుకోవడమేనండి. నేనైతే ఇక్కడ రెక్టాంగులర్ ఉన్న షేప్లో పోసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని పోసేసుకుంటున్నాను. పైన ఇలా బబుల్స్లో వచ్చిన దాన్ని జస్ట్ ఇలా కత్తితో కానీ ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఇలా అంటే పోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఇలాగా చాక్లెట్ మౌల్డ్స్లో కూడా పోసుకుంటున్నాను. మనకి నచ్చిన షేప్స్లో కావాల్సిన మౌల్డ్స్లో పోసుకోవడమేనండి. ఇంకా ఇలా పోసేసుకొని ఒక 2 to 3 అవర్స్ వరకు చల్లారనివ్వాలి. కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టేసుకోవచ్చు, బయట ఉంచినా పర్వాలేదు. కానీ బెటర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి త్వరగా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక 2 అవర్స్ తర్వాత నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లోనే పెట్టి తీసానండి. సో ఎడ్జెస్లో మొత్తం కూడా ఒకసారి షార్ప్గా కత్తితో కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలాగా డిమోల్డ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పైన ట్యాప్ చేసేసుకొని డిమోల్డ్ చేసేసుకోవడమే. అంతేనండి, రిచ్ చాక్లెట్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చిన్నపిల్లలకైతే ఇది చాలా బాగా లైక్ చేస్తారు. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చాక్లెట్ పుడింగ్ అయితే. చూస్తున్నారు కదా, టెక్స్చర్ కూడా మంచి షైనీ టెక్స్చర్తోనూ స్మూత్ అండ్ సిల్కీగా ఉంది. దీన్ని ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు దీనిపైన ఇంకొంచెం గార్నిషింగ్ చేసుకోవాలనుకుంటే లైట్గా కోకో పౌడర్ అన్న స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్గా ఆప్షనలే. అంతేనండి, సాఫ్ట్గా చాక్లెట్ మిల్క్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. మౌత్ మెల్టింగ్ డిసెట్గా చెప్పుకోవచ్చు. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఈ జెల్లీ అయితే. ఇంకా ఇక్కడ మనము చాక్లెట్ మౌల్డ్స్ కూడా పోసుకున్నాం కదండి. సో వాటిని కూడా డిమోల్డ్ చేసుకొని చూపించేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో తీయడానికి కూడా.
అన్నిటిని ఇలా డిమోల్డ్ చేసేసుకోవటమే. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇలా డిఫరెంట్ షేప్స్లో పోసిస్తే చాలా ఇష్టంగా తింటారు. చూడటానికి ఎంత షైనీ టెక్స్చర్ ఉన్నాయి చూడండి. డిమోల్డ్ చేసుకోవడం కూడా చాలా సింపులే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.